తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయం సూర్యుడు సెగలు కక్కుతుంటే సాయంత్రానికి ఆకాశం రంగు మారుస్తోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఊహించని రీతిలో విరుచుకుపడుతున్నాయి. అటు ఎండల తీవ్రత, ఇటు వానల జాతర మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 3 రోజులు గండం పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, దానికి తోడైన ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మన్యం జిల్లా నుంచి మొదలుకొని అన్నమయ్య జిల్లా వరకు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం, కాకినాడ వంటి కోస్తా జిల్లాలలో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తమ ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుకోవాలని, బయట ఉన్నవారు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానల తీవ్రత అధికంగా ఉండబోతుంది. వరంగల్, హనుమకొండ, సిద్దిపేట ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై అడపాదడపా చినుకులు పడే అవకాశం ఉంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించిన ఈదురు గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలే ప్రమాదం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండడం మంచిది. పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ అకాల వర్షాలు అటు పంటలకు నష్టం కలిగిస్తున్నా, ఇటు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రకృతి పగబట్టిందా, లేక ఇది కేవలం వాతావరణ మార్పు అనేది పక్కన పెడితే రాబోయే 72 గంటలు మాత్రం తెలుగు ప్రజలకు అత్యంత కీలకం.